జగన్మోహన్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి గురించి నిన్న చేసినటువంటి వ్యాఖ్యల మీద రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలో కూడా ఒక చర్చకైతే కారణమైంది. అండ్ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ అధిష్టానం కూడా రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. చాలా ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. తాజా దగ్గర నుంచి మొదలెడదామా, లేకపోతే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు వద్దామా? ఫస్ట్ నుంచే వద్దాం. తెలంగాణలోనే పుట్టా, తెలంగాణలోనే చస్తా అన్న ఆమెను తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టి మీరు దేశవ్యాప్తంగా ఫైట్ చేస్తున్న ఎన్డీఏ కూటమి మీద ఆ పిసిసి అధ్యక్షురాలు ఫైట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ చేసేలా ఉసిగొల్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి ద్వేషం ప్రదర్శించుకుంటూ మీరు దేశవ్యాప్తంగా ఎవరినైతే వ్యతిరేకించి ఉద్యమం చేస్తున్నారో ఎన్డీఏ, ఆ ఎన్డీఏ పక్షాలతో పరోక్షంగానో ప్రత్యక్షంగానో పొత్తు పెట్టుకున్నంత పని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు చేస్తూ ఉంటే కాంగ్రెస్ అధిష్టానంగా మీరు ఏం చేశారు? 2024 సాధారణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జగన్కు నష్టం చేయాలని చెప్పి పనిచేసిందా? ఎన్డీఏ కూటమి, బీజేపీ లీడ్ చేస్తున్న ఎన్డీఏ కూటమికి నష్టం చేయాలని చెప్పి ప్రయత్నం చేసిందా? జెన్యూన్ ఆన్సర్లు కావాలి. ఇప్పుడు 15 నెలల ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్ ఉంది. ఈ 15 నెలల ఎన్డీఏ సర్కార్లో ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఇన్ని జరుగుతూ ఉంటే వీటన్నింటినీ ఏ కాంగ్రెస్ నాయకులు కూడా ప్రశ్నించకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రమే ద్వేషం ఎందుకు చిమ్ముతున్నారు? చిమ్మమని చెప్పింది ఎవరు? వాళ్ళు చిమ్ముతూ ఉంటే మీరు ఫైట్ చేయాల్సింది ఎన్డీఏ కూటమి మీద, ప్రభుత్వం మీద కదా అని కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు చెప్పలేకపోయింది? ఒక పక్క పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న ఆమె పూర్తిగా జగన్ మీద ద్వేషాన్ని చిమ్మడం కోసమే ఆ చేరు ఉపయోగించుకుంటూ ఉంటే కనీసం ఆమెను కంట్రోల్ ఎందుకు చేయలేరు? దాని మీద కాంగ్రెస్ పెద్దలు ఉన్నారా అనే అనుమానం కదా జగన్కైనా వస్తుంది, నాకైనా వస్తుంది, మీకైనా వస్తుంది. ఒక పక్క ఈమె ఇంత ద్వేషం చిమ్ముతూ ఉంటేనే మళ్ళీ ఒక ఇన్ఛార్జ్ని తీసుకొచ్చి ఆయన్ను కూడా జగన్ మీదకి ఉసిగొలుపుతున్నది ఎవరు? జగన్ మీద ద్వేషాన్ని ప్రదర్శించమని చెప్పింది ఎవరు? ఏ దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ మీద మీరు ఉద్యమం చేస్తూ ఉన్నారో, వాళ్ళ దొంగతనాన్ని పెడుతూ ఉన్నారో, అదే ఎలక్షన్ కమిషన్ ఇదే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇన్ని ఘోరాలు, ఇన్ని దొంగ ఓట్లు, ఇంత పోలింగ్ బూతులు ఆక్రమణ, ఇంత విచ్చిలిపెట్టనం, ప్రజలను ఓట్లు వేయనీయకుండా ఓట్లు వేయాలి అంటే కాళ్ళు మొక్కాల్సిన పరిస్థితి మీద ఎందుకు జాతీయ కాంగ్రెస్ నాయకత్వం స్పందించడం లేదు? దీన్ని ఎందుకు జాతీయ స్థాయిలో మాట్లాడడం లేదు? ఎందుకు మాట్లాడడం లేదు? ఈ అన్ని ప్రశ్నలకు ఖచ్చితంగా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాలి. దేశవ్యాప్తంగా మీరు ఎన్డీఏకి వ్యతిరేక కూటమి, ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్డీఏ కూటమిలో మీరెందుకు భాగస్వామి అయ్యారు? అధికారంలో ఉన్నప్పుడు జగన్నే తిట్టి, అధికారంలో లేనప్పుడు కూడా జగన్నే తిట్టడం వెనక మీకున్న ఎజెండా ఏంటి? ఎవరితో అండర్స్టాండింగ్ ఉంది? ఈ అండర్స్టాండింగ్ లేకపోతే ఈ రాజకీయం ఏంటి? కాంగ్రెస్ జాతీయ నాయకత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సరే, జాతీయ స్థాయిలో మీరు ఎలక్షన్ కమిషన్ మీద ఫైట్ చేస్తూ ఉన్నారు, మీ వరకు గ్రేట్ వర్క్, డెఫినెట్లీ, నో డౌట్, ఎవ్రీథింగ్ అగ్రీడ్. ఒక ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ మీద కాంగ్రెస్ నాయకత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఇవి. అడగాలి కాంగ్రెస్ నాయకత్వాన్ని. నెక్స్ట్ జాతీయ స్థాయిలో మీడియా మిత్రులు కూడా అడగాలి. ఢిల్లీ స్థాయిలో పనిచేసే మన తెలుగు సరే కొందరు అడగర్లేండి, మిగతా ఏదైనా కాసింత జాతీయ స్థాయిలోనే న్యూట్రల్గా ఉండే ఒకరిద్దరు ఉంటే వాళ్ళైనా అడగాలి ఈ ప్రశ్నలు. ఎందుకు మీరు పులివెందుల జెడ్పీటీసీలో అక్రమాల గురించి మాట్లాడరు అన్న దగ్గర నుంచి. సో డెఫినెట్లీ ఈ ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు సమాధానం చెప్పిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కౌంటర్లు, బూతులు తిట్టాల్సి ఉంటుంది. ఆయన ఇంకొకటి అనిపించింది నాకు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అకౌంట్ కూడా, సోషల్ మీడియా అకౌంట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళే నిర్వహిస్తున్నారని చెప్పి చాలా క్లియర్ కట్గా నిన్న ఒక ట్వీట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి వచ్చినవి. నువ్వు పులిందల్లో పులిహోర తిని
నీ కరకట్ట కొంపలో పబ్జి ఆడుకుంటూ ఉంటే, పులిందలో పులిహోర తిని కరకట్ట కొంపలో పబ్జి ఆడుకుంటూ ఉంటే, కరకట్ట కొంప నీ తాడేపల్లి కొంప, సారీ, తాడేపల్లి కొంప. పులిందలో పులిహోర తినంట తాడేపల్లి కొంపలో పబ్జి ఆడుకుంటూ ఉంటే, తాడేపల్లి కొంప, పబ్జి, ఈ పదాలు ఎవరివి? ఇవి కాంగ్రెస్ పార్టీవి కాదు ఆంధ్రప్రదేశ్లో. అంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా మైట్ బి తెలుగుదేశం పార్టీ టీమే మేనేజ్ చేస్తున్నట్టుంది, వాళ్ళే ఆపరేట్ చేస్తూ ఉన్నట్లు అని చెప్పి నాకైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి. సరే, మరి కాంగ్రెస్ జాతీయ నాయకత్వం సమాధానం చెప్పాలి.